హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఓ మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది ఒక తమిళ మూవీ నేమ్ ఓహో ఎంతన్ బేబీ. అనిపిస్తున్న ఈ అమ్మాయి మనోడు ఫస్ట్ లవ్. స్కూల్లో వీడికన్నా సీనియర్. ఈ మధ్యన వీళ్ళ ఫ్యామిలీ మనవాడు ఉంటున్న పక్క అపార్ట్మెంట్ లోనే దిగారు. వీళ్ళ ఇంట్లో అమ్మా నాన్నలు ఎప్పుడు గొడవ పడడం వల్ల మనవాడికి అరేంజ్డ్ మ్యారేజ్ అంటేనే బ్యాడ్ ఇంప్రెషన్ ఆ చిన్న వయసులోనే ఏర్పడుతుంది. అందుకనే మనవాడు ఎప్పటికైనా ఒక మంచి అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనే గోల్ ఏర్పరచుకుంటాడు. అంతేకాదు, వీడు ప్రేమించే అమ్మాయిని వీడు చూడగానే వీడి కళ్ళ ముందు ఒక స్పార్క్ రావాలంట. వీడు చెప్పకుండానే వీడి స్ట్రెంత్ ఆ అమ్మాయికి తెలిసిపోవాలంట. వీడి మొహానికి ఆ అమ్మాయి ముందు ముద్దు కూడా పెట్టాలంట. ముఖ్యంగా వీళ్ళ అమ్మ నాన్నలాగా వీడితో ఎప్పుడు అమ్మాయి గొడవ పడకూడదు. టోటల్ గా బొమ్మరిల్లో హాసిని లాంటి అమ్మాయి వీడి లైఫ్ పార్ట్నర్ గా కావాలనేది వీడి కోరిక. ఇది చెప్పే నాకు విని మీకు ఎలాగుందో తెలియదు గాని వీడు చెప్పే ఈ చండాలాన్ని వాళ్ళ బాబాయ్ మాత్రం చాలా ఓపికగా వింటూ ఉంటాడు. వీళ్ళుంటున్న అపార్ట్మెంట్ లో దిగిన ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి మనవాడు తరచూ ఏదో ఒక పని మీద వెళ్తూ ఉండేవాడు. వీళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారు మంచి ఫ్రెండ్స్ అవడం వల్ల చిన్న చిన్న పనులకి వీడిని వాళ్ళ ఇంటికి పంపించేది వాళ్ళమ్మ. దాంతో వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ అయిపోతారు. స్కూల్లో వీడికన్నా సీనియర్ అయిన ఈ అమ్మాయి వీడితో చాలా క్లోజ్ గా ఉండడంతో వీడు చాలా సంతోషిస్తాడు. వీడు మొదటి నుంచి ఏదైతే గోల్ పెట్టుకున్నాడో వాడు ఒక్కొక్క కోరిక తీరుతూ ఉంటుంది. చివరికి ఈ అమ్మాయి వాడి లైఫ్ పార్ట్నర్ అని ఆడు అనుకుంటాడు. అలాంటిది ఒక రోజు ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది. ఆ అమ్మాయిని వాళ్ళ నాన్నగారు తిడుతూ ఉంటారు. నేను కష్టపడి నీ స్కూల్ ఫీజు కడుతుంటే నీకు లవ్ కావాల్సి వచ్చిందా అని అమ్మాయిని తిడుతూ ఉంటారు. ఆ గొడవని కిటికీ చాటుకుండా వింటున్న మనవాడు తన విషయమే వాళ్ళ ఇంట్లో తెలిసిపోయిందేమో, నా గురించే గొడవ పడుతున్నారేమో అనుకుంటాడు. కానీ తనను అంతగా తిడుతున్న వాళ్ళ నాన్నతో ఆ అమ్మాయి నేను చదువు అయిపోయిన తర్వాత జాబ్ తెచ్చుకొని క్రిస్టఫర్ నే పెళ్లి చేసుకుంటాను అంటుంది. ఇదంతా కిటికీ చాటు నుంచి వింటున్న మనోడికి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అవుతుంది. మధ్యలో ఈ క్రిస్టఫర్ గాడు ఎవడు అని ఏదో ఆలోచించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మనోడికి ఆ రోజు రాత్రి నిద్ర కూడా పట్టదు. చాలా కన్ఫ్యూజన్ తో స్కూల్ కి వెళ్తాడు. అక్కడ ఆ అమ్మాయిని క్రిస్టఫర్ గురించి అడుగుతాడు. ఆమె ఇచ్చిన సమాధానానికి మనవాడికి దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇన్నాళ్ళు ఈ అమ్మాయి వీడితో టైం పాస్ చేసిందని, వీడు ఒక బకరా అయ్యాడని అప్పుడు అర్థం చేసుకుంటాడు. ఇలా వీడు స్కూల్ డేస్ లో చేసిన ఫస్ట్ లవ్ కాస్త దెబ్బేసింది. కాలేజ్ డేస్ లో కూడా వీడికి లవ్ స్టోరీ ఉంటుందండి. కాలేజ్ లో చూసి చూడంగానే ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. ఆ అమ్మాయి కనబడితే చాలు తెగ లుక్స్ ఇస్తాడు. ఎదురైన ప్రతిసారి సైట్ కొడతాడు. ఆ అమ్మాయి కూడా వీడిని చూడగానే నవ్వుతుంది, తెగ లుక్స్ ఇస్తుంది, సైట్ కొడుతుంది. ఓ ఫైన్ ఈవినింగ్ మన వాడి దగ్గరికి వచ్చి నేను నీతో నా మనసులో మాట చెప్పాలనుకుంటున్నాను అని అంటుంది. ఆ అమ్మాయి వీడికి ప్రపోజ్ చేయబోతుందని తెగ మురిసిపోతాడు. తొందరగా నీ మనసులో మాట నాతో చెప్పే అంటాడు. తీరా ఆ అమ్మాయి తన మనసులో మాట చెప్పేసరికి వీడికి రెండోసారి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది. ఎందుకంటే ఈ అమ్మాయి వీడి క్లోజ్ ఫ్రెండ్ అయిన అంజలి అనే వేరే అమ్మాయిని లవ్ చేస్తుందంట. అంజలికి తన మనసులో మాట చెప్పమని ఈ అమ్మాయి మనవన్ని బ్రతిమాలుతుంది. తన లవ్ విషయంలో వీడి హెల్ప్ కోరుతుంది. అప్పుడు అర్థమవుతుంది వీడికి వీడు చూసిన ప్రతిసారి ఆ అమ్మాయి తిరిగి చూస్తుంది తన్ను కాదని, వీడి పక్కనే ఉన్న వీడి క్లోజ్ ఫ్రెండ్ అంజలినని. అప్పుడు అర్థమవుతుంది వీడికి వీడి ప్రేమించింది ఒక లెస్బిని అని. మనవాడి జీవితంలో మొత్తం 3 లవ్ స్టోరీలు ఉన్నాయి. అందులో 2 స్టోరీలు మనం ఆల్రెడీ వినేసాం కాబట్టి ఇప్పుడు 3వ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ అమ్మాయి పేరు మీరా. ఈమె ఇన్నోసెంటే కాదు, చాలా సెన్సిటివ్ కూడా. తన కజిన్ అంజలికి బెస్ట్ ఫ్రెండ్ అయిన మనవాడిని ఓ ఫంక్షన్ లో చూస్తుంది. మనవాడి బిహేవియర్ కి మాట తీరికి పడిపోతుంది. మీరా వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి వీళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా వీళ్ళ మావయ్యే చూసుకుంటున్నారు. అతను చాలా స్వార్థపరుడు. చిన్న విషయానికే కోపడిపోతూ ఉంటాడు. ఆ టైంలో అతని చేతికి ఏది దొరికితే దాన్ని విసిరేసి చుట్టుపక్కల వస్తువుల్ని పాల్గొట్టేస్తూ ఉంటాడు. రాను రాను ఇతని బిహేవియర్ మరీ వైలెంట్ గా తయారైంది. ఇప్పుడు మీరా వాళ్ళ అమ్మను కూడా కొట్టడానికి రెడీ అయిపోయాడు. మీరా వాళ్ళకి యుఎస్ లో సిటిజన్షిప్ ఉంది. వాళ్ళ వీసాలను రెన్యువల్ చేసుకోవాలనుకుంటే అదంతా వేస్ట్ ఆఫ్ మనీ అని వీళ్ళ మామయ్య వీళ్ళకి అడ్డం పడుతున్నాడు. యాక్చువల్ గా ఆ డబ్బంతా మీరా వాళ్ళదే. వాళ్ళ డబ్బును వాళ్ళు ఖర్చు పెట్టుకుంటుంటే మధ్యన ఇతనికి ఏంటంట ప్రాబ్లం. పాపం మీరా వాళ్ళ నాన్న సంపాదించిన సంపాదన మీద వీళ్ళ మామయ్య కన్నుపడింది. అందుకనే వీళ్ళని ఎప్పటికప్పుడు టార్చర్ చేస్తూనే ఉన్నాడు. పాస్ట్ లో మీరాకి ఓ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. అతని బిహేవియర్ నచ్చక మీరాకి అతనికి బ్రేకప్ కూడా అయిపోయింది. ఇటువంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల పాపం మీరా మానసికంగా చాలా కృంగిపోయింది. అందుకే ప్రతిదానికి అడ్జస్ట్ అయి బతకడం అలవాటు చేసుకుంది. అటువంటి టైంలో మనవాడు పరిచయం అయ్యేసరికి ఇతని టాలెంట్ కి చాలా ఇంప్రెస్ అయ్యింది. వీడే తన లైఫ్ పార్ట్నర్ అని మనసులో ఫిక్స్ అయిపోయింది. ఒకరోజు ఫ్రెండ్స్ అందరూ కలిపి గోవా టూర్ ప్లాన్ చేసుకుంటారు. ఈ నలుగురు గోవాలో చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ రోజు రాత్రి మీరా మనోడితో చాలా సేపు మాట్లాడుతుంది. చివరిగా మనోడికి ముద్దు కూడా పెట్టేస్తుంది. గోవా నుండి రిటర్న్ వచ్చేస్తున్న సమయంలో వీళ్ళ క్యాబ్ ని వేరే వాళ్ళ బండి డాష్ ఇస్తుంది. దాంతో మనవాడు వాళ్ళతో గొడవకు దిగుతాడు. మీరాకి గొడవలంటే అసలే భయం. అక్కడ మనవాడి బిహేవియర్ చూసి ఆమె చాలా భయపడిపోతుంది. ఎలాగైతేనే మనవాడిని ఆ గొడవ దగ్గర నుండి మనవాళ్ళు లాక్కొచ్చేస్తారు. అయినా సరే వీడు ఊరుకోకుండా అక్కడే దొరికిన రాయిని వాళ్ళ జీప్ మీదకి ఇసిరేసి వాడు కసి తీర్చుకున్న తర్వాత గాని వీళ్ళ క్యాబ్ ఎక్కడు. ఇతని బిహేవియర్ చూసిన మీరాకి చాలా కోపం వస్తుంది. మనవాడి మీద చాలా కోపడుతుంది. మనకేం ఇప్పుడు చక్కగా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాం, కానీ వాడు ఈ కార్ నెంబర్ గుర్తు పెట్టుకొని ఈ కార్ డ్రైవర్ ఏమైనా చేస్తే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటూ మన వాడిని నిలదీస్తుంది. ఇదంతా నా సరదాగా ఏమైనా చేశానా, అతని కోసం
నీకోసమే కదా నేను గొడవ పడ్డాను అంటూ మనవాడు మీరా పైన రివర్స్ అవుతాడు. మనవాడి బిహేవియర్ ని చూసిన మీరాకు మీరా వాళ్ళ మామయ్య బిహేవియరే కనిపిస్తుంది. దాంతో మీరా వణికిపోతుంది. కొంతసేపు అయ్యాక తనకు తనే సర్ది చెప్పుకొని వీళ్ళు ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఫ్లైట్ లో మనవాడికి సారీ చెప్తుంది. దాంతో వీళ్ళిద్దరి మధ్యన గొడవ చల్లారుతుంది. గోవా నుండి తిరిగి వచ్చిన తర్వాత మనవాడు మీరా ఇద్దరూ కలిపి తెగ ప్రేమించేసుకుంటారు. మీరాకు మనవాడు వాళ్ళ బాబాయ్ని కూడా పరిచయం చేస్తారు. వాళ్ళ ఫ్లాట్ లోనే వీళ్ళిద్దరూ తరచూ కలుసుకుంటూ ఉంటారు. సినిమాలు, షికార్లు, షాపింగ్లు అంటూ తెగ ఎంజాయ్ చేస్తారు. వీరు సినిమా చూసి వచ్చిన తర్వాత మనవాడు ఆ స్టోరీని మీరాకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాడు. అది చూసి మీరా, నీలో చాలా టాలెంట్ ఉంది. అర్థం కాని సీన్స్ కూడా నువ్వు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నావు. నీలో డైరెక్టర్ అయ్యే క్వాలిటీస్ చాలా ఉన్నాయి. నువ్వెందుకని అసిస్టెంట్ డైరెక్టర్ గా ఒకరి దగ్గర జాయిన్ అయ్యి డైరెక్టర్ అవ్వకూడదు అని అడుగుతుంది. ఆమె మాటలు మనవాడి మీద చాలా బాగా పనిచేస్తాయి. నా స్ట్రెంగ్త్ డైరెక్షన్ అని ఫిక్స్ అయిపోతాడు. తర్వాత ఒక మంచి డైరెక్టర్ ని చూసి అతని దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయిపోతాడు. మనవాడు ఎప్పుడు మీరాని కలిసినా ఎప్పుడు తన గురించే చెప్తూ ఉంటాడు. ఆమె బాధని ఎప్పుడు పట్టించుకునేవాడు కాదు. అయినా మీరా మాత్రం అలాగే సర్దుకుపోయేది. ఒకరోజు సాయంకాలం మీరా తన మావయ్య వీళ్ళ మీద చేస్తున్న దౌర్జన్యం గురించి చాలా బాధతో మనవాడికి చెప్పుకుంటూ ఉంటుంది. కానీ మనవాడు మాత్రం అదేదీ పట్టించుకోకుండా తన ఫ్రెండ్స్ తో ఫోన్ లో చాట్ చేసుకుంటూ ఉంటాడు. అంత బాధతో మీరా తన ప్రాబ్లమ్స్ అతనికి చెప్పుకుంటుంటే చాలా లైట్ తీసుకుంటాడు. ఏవో జోకులు వేస్తూ మీరాని తనతో పాటు తీసుకుపోతాడు. ఆ రోజు మనవాడి బిహేవియర్ కి మీరా మనసు చాలా హర్ట్ అవుతుంది. వీడి నాన్నకి వీడు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నాడని తెలిసి ఇంటికొచ్చాక బాగా దొబ్బులు పెడతాడు. దాంతో వీడు కోపం వచ్చి వాళ్ళ బాబాయ్ ఫ్లాట్ కి వెళ్లిపోతాడు. వీరింట్లో గొడవ జరిగిందని తెలిసిన మీరా మనవాడిని కలుస్తుంది. జరిగిన దానికి మనవాడిని ఓదారుస్తుంది. తర్వాత ఏవో 2 మంచి మాటలు చెప్పబోతుంది. దానికే మనవాడికి విపరీతమైన కోపం వచ్చి వీడు తింటాడని ఎంతో ప్రేమగా తీసుకొచ్చిన పాస్తాని విసిరి కొడతాడు. పాపం మీరా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి అలా లేచి వెళ్ళిపోతుంది. తర్వాత ఓ రోజు మీరా వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చి చాలా పెద్ద గొడవ చేస్తాడు. ఆ గొడవలో మీరా వాళ్ళ అమ్మగారికి పెద్ద దెబ్బలు తగులుతాయి. వెంటనే అంబులెన్స్ ని పిలిపించి మీరా వాళ్ళ అమ్మని హాస్పిటల్లో చేర్పిస్తుంది. అంబులెన్స్ లో వెళ్తున్నప్పుడు మనవాడికి చాలా ఫోన్లు చేస్తుంది. ఆ టైంలో మనవాడు షూటింగ్ లో మంచి హ్యాపీ మూమెంట్ లో ఉంటాడు. అక్కడ సౌండ్ కి ఫోన్ సరిగ్గా వినపడదు. తర్వాత ఫోన్ చేస్తానులే అని కట్ చేసేస్తాడు. ఆ తర్వాత కూడా మీరా చాలా సార్లు ఫోన్ చేస్తుంది గానీ మనవాడు చాలా లైట్ తీసుకుంటాడు. అరే ఇన్నిసార్లు ఫోన్ చేసింది ఏమైనా అర్జెంట్ అయి ఉంటుందా అనే ఆలోచన కూడా మనవాడికి రాదు. తర్వాత రోజు రాత్రి వీళ్ళిద్దరూ కలుసుకుంటారు. అప్పుడు మీరా వాళ్ళ మావయ్య ఇంటికొచ్చి గొడవ చేసిన విషయాన్ని మన వారితో చెప్పి చాలా బాధపడుతుంది. వాళ్ళ అమ్మకు దెబ్బ తగిలిందని హాస్పిటల్లో చేర్పించామని, ఆ తర్వాత అట్నుంచి అటే అమ్మని వాళ్ళ ఊరు పంపించేశానని చెప్తుంది. ఆమె చెప్పిందంతా ముందు బాగానే వింటాడు గాని తర్వాత కామెడీగా జోకులు వేస్తూ నవ్వుతూ ఆమెతో మాట్లాడతాడు. దాంతో మీరాకి ఎక్కడో కాలుతుంది, చిర్రెత్తిపోతుంది. అప్పుడే వీళ్ళిద్దరికి మధ్యన పెద్ద గొడవ జరుగుతుంది. అప్పుడు మనవాడు మీరా పైన చాలా రూడ్ గా బిహేవ్ చేస్తాడు. దాంతో మీరా కోపం వచ్చి అక్కడే వీడికి బ్రేకప్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీరా వీడి లైఫ్ నుండి వెళ్ళిపోయి ఇప్పటికే 1.5 year అయిపోయింది. ఆమె మణిపంలో ఉందని వీడికి తెలిసిన వీడి ఇగో వీడికి అడ్డం రావడం వల్ల ఒక్కసారి కూడా ఆమెను కలవాలని అనుకోలేదు. వీడు సొంతంగా సినిమా తీయాలనే ఉద్దేశంతో మంచి రెప్యుటేషన్ ఉన్న ఒక హీరోని పట్టుకుంటాడు. అతని దగ్గర అపాయింట్మెంట్ కూడా తీసుకుంటాడు. తన దగ్గర ఉన్న ఓ 2 కథల్ని అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. కానీ ఆ 2 కథలు కూడా ఆ హీరోకి నచ్చవు. ఏదైనా మంచి లవ్ స్టోరీ ఉంటే చూడు గురు అని మన వాడితో అనడంతో ఎలాగైనా సరే తన ఫస్ట్ సినిమాని ఈ హీరో చేత తీయించాలనే కోరిక బలంగా ఉండడం వల్ల అతన్ని ఎలాగైనా ఒప్పించాలనే ఉద్దేశంతో మనవాడు తన సొంత కథనే ఆ హీరోకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. ఈ కథ విన్న హీరో చాలా ఇంప్రెస్ అవుతాడు. ఇప్పటిదాకా విన్న కథ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా త్వరగా చెప్పండి అంటాడు. ఇది సెకండ్ హాఫ్ కాదు సార్, ఇదే ఎండింగ్. మీకు ఏ కథ నచ్చకపోయేసరికి నేను మీకు నా కథనే చెప్పాను. తను నా లైఫ్ నుండి వెళ్ళిపోయి 1.5 year అవుతుంది. ఇంకా మేము కలిసేది లేదు అని అంటాడు. దానికి ఆ హీరో లేదు లేదు, మీరు ఒకసారి ఆమెను కలవండి. ఆ తర్వాత జరిగిన స్టోరీని కూడా కంప్లీట్ చేసి అప్పుడు రండి, మనం ఈ సినిమానే తీద్దాం అని అంటాడు. మీరాని కలవడానికి తన ఇగో చాలా అడ్డొస్తుంది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె పైన తనకున్న ప్రేమ చావలేదని అర్థం చేసుకుంటాడు. చివరికి తన ఇగోని చంపుకొని ఆ అమ్మాయి ఉన్న చోటికి వెళ్తాడు. ఆమెను కలుస్తాడు. కానీ అప్పటికే ఆ అమ్మాయి తన పాత బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉంటుంది. త్వరలో వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారని చెప్తుంది. అయితే మనవాడు మాత్రం ఆమెతో నేను నిన్ను కలుద్దామని వచ్చాను. ఆ రోజు నేను నీతో బిహేవ్ చేసిన దానికి చాలా సిగ్గుపడుతున్నాను. ఐఎమ్ వెరీ సారీ అని మీరాకి సారీ చెప్తాడు. తర్వాత తను తిరిగి తన ఊరు వెళ్ళిపోతాడు. తర్వాత కొన్ని రోజులకి మీరాకి తన గదిలో కొన్ని పేపర్స్ కనిపిస్తాయి. ప్రెజెంట్ మీరాతో ఉన్న బాయ్ ఫ్రెండ్ యుఎస్ వీసా కోసం అప్లై చేసుకున్న పేపర్స్ అవి. ఆ పేపర్స్ అన్ని రిజెక్ట్ అయి ఉంటాయి. ఆ వీసా రిజెక్ట్ అయిన డేట్ ని మీరా చూస్తుంది. తర్వాత అతను ఈవెన్ ఎప్పుడు కలిసాడో గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడు అర్థమవుతుంది ఈవిడికి వీడు ఈమెను రెండోసారి కూడా తింగరదాన్ని చేశాడని. వీసా రిజెక్ట్ అవడంతో యుఎస్ సిటిజన్షిప్ ఉన్న మీరాను వాడు పెళ్లి చేసుకుంటే చాలా ఈజీగా యుఎస్ వెళ్ళొచ్చనే ఆలోచనతోనే వాడు తిరిగి మీరాని కలిశాడని అర్థం చేసుకుంటుంది.
తర్వాత వాడిని మర్యాదగా నా లైఫ్ నుంచి వెళ్ళిపో అని చెప్పేస్తుంది. ఒకరోజు ఊర్లో ఉన్న మీరా వాళ్ళ అమ్మకి హెల్త్ ప్రాబ్లం వస్తుంది. అంజలి రిక్వెస్ట్ చేయడంతో మనవాడు మీరా వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్లి ఆమెను సేవ్ చేస్తాడు. ఈ విషయాన్ని అంజలి వీడియో కాల్ చేసి మీరాకి చెప్తుంది. తన తల్లిని సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్దామని మీరా మనవాడికి కాల్ చేస్తుంది. ఆ కాల్ ని మనవాడు కాకుండా వాళ్ళ బాబాయ్ ఎత్తుతాడు. మీరాని ఎలాగున్నావు, ఏంటి, ఏం చేస్తున్నావు అంటూ కుశల ప్రశ్నలు వేస్తాడు. తర్వాత మనవాడు తీయబోతున్న కొత్త సినిమా గురించి చెప్తాడు. అది వీళ్ళ స్టోరీ అని కూడా చెప్పేస్తాడు. దాన్ని కంప్లీట్ చేయడం కోసమే మా వాడు నీ దగ్గరికి వచ్చాడమ్మా అనేసి అంటాడు. దాంతో మీరా మనసు మళ్ళీ విరిగిపోతుంది. ఈ సచ్చినోళ్ళందరికీ నాకన్నా తింగరదాయి దొరకలేదా అంటూ తెగ బాధపడిపోతుంది. అలా బాధపడిపోతున్న మీరాకి తన ఫ్రెండ్ ఒక వీడియో చూపిస్తుంది. ఆ వీడియోలో ఓ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూ ఇస్తుంది మరెవరో కాదు, మనవాడు ఏ హీరోకైతే తన కథను చెప్పాడో ఆ హీరోయినే. ఆ ఇంటర్వ్యూ సాగుతున్న సమయంలో మీరేదైనా మంచి కథను మిస్ అయ్యారా అని అవతల యాంకర్ ఇతను క్వశ్చన్ చేసినప్పుడు, అవును, నేను ఒక మంచి లవ్ స్టోరీని విన్నాను. ఆ కథ చెప్పిన డైరెక్టర్ తన సొంత కథనే నాకు చెప్పాడు. అది నాకు బాగా నచ్చింది. సినిమా తీద్దాం అనుకున్నాను. కానీ అతనే మధ్యలో డ్రాప్ అయిపోయాడు. ఎందుకంటే ఆమె వేరే అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అతను ఖచ్చితంగా వీళ్ళ లవ్ స్టోరీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనం తీయబోయే సినిమాలోని సీన్లు గాని అతను చూస్తే అతను ఖచ్చితంగా నా గర్ల్ ఫ్రెండ్ ని టార్చర్ చేసే అవకాశం ఉంది. పెళ్లికి ముందు నువ్వు అతనితో ఇంత క్లోజ్ గా ఉన్నావా అంటూ అతను గాని ఆమెను వేధిస్తే ఆమె లైఫ్ స్పాయిల్ అయినట్లే కదా అని అతను అన్నాడు. అందుకని ఈ సినిమా తీయకుండా ఆపేశాడు అని అంటాడు. ఆ వీడియో చూసిన మీరాకి ఒక పక్క కళ్ళంట నీరు కారిపోతుంటే ఇంకో పక్క ఆనందం ఉప్పొంగిపోతుంది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫ్లైట్ ఎక్కేస్తుంది. మనవాడు డైరెక్షన్ చేస్తున్న షూటింగ్ స్పాట్ కి వెళ్ళిపోతుంది. పరిగెత్తుకుంటూ తన వైపు వస్తున్న మీరాను చూసిన మనవాడు తను కూడా మీరా వైపు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇద్దరూ ఒకరికొకరు ఎదురెదురుగా నిల్చుంటారు. తర్వాత ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. ఇదంతా చూస్తున్న వీళ్ళ తీయబోయే కొత్త సినిమా హీరో ఇక నీ కొత్త సినిమాని స్టార్ట్ చేద్దామా అని మనవాడిని అడుగుతాడు. ఆ మాటకు మనవాడు కూడా మీరాతో కలిపి ఓకే చెప్పేస్తాడు.